పొలిటికల్ మిర్చిలో అదర్ స్టోరీ చూస్తున్నాం. తెలంగాణలో కథనోత్సాహంతో ఉంది కమలదళం. నెక్స్ట్ ఇక అధికారమే అంటూ 2028 టార్గెట్ పెట్టుకుంది. రాష్ట్రంలో ఎన్నికకి ఓట్లతో పాటు సీట్లు పెంచుకుంటున్న బీజేపీ డబుల్ డిజిట్ మిస్ అయినా గతం కంటే డబుల్ సీట్లలో జెండా ఎగరేసింది. 8 ఎంపీ స్థానాలతో అధికార పార్టీకి ధీటైన పోటీ ఇచ్చింది. ప్రత్యామ్నాయం మేమే, ఈసారి పవర్లోకి వచ్చేది మేమే అంటూ వ్యూహాలకి పదును పెడుతోంది కాషాయ పార్టీ. 8 సీట్లలో జోష్, కమలానికి పెరిగిన ఓట్లు. టార్గెట్ 2028. తెలంగాణలో లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అంచనాలకు తగ్గట్టే పర్ఫామ్ చేసింది. డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్ గా బరిలో దిగిన రాష్ట్ర నాయకత్వం ఆ మ్యాజిక్ సాధించలేకపోయినా గతం కంటే రెట్టింపు సీట్లు గెలిచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిరూపించుకుంది. గతంలో ఒక అసెంబ్లీ స్థానంతో పాటు 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలతో పాటు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీతో సరి సమానంగా 8 ఎంపీ సీట్లు గెలిచింది. దీంతో తాము కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచామని, ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు తమ చేతికొస్తాయన్న ధీమా బీజేపీలో కనిపిస్తోంది. పెరిగిన సీట్లతో పాటు ఓట్ల శాతం కమలం శ్రేణుల్లో జోష్ నింపింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలు దక్కకపోయినా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోరాట పటిమ చూపించి తెలంగాణలో బీజేపీ మరింత పట్టు సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి 7% ఓట్లొస్తే ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఏడాది తిరిగేలోపే 2019 లోక్సభ ఎన్నికల నాటికి 19% ఓటింగ్తో ఆ పార్టీ నుంచి ఏకంగా 4 ఎంపీలు గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లు సాధించిన బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓటింగ్ ఏకంగా 35% పెరిగింది. ఆ పార్టీ నుంచి 8 ఎంపీలు గెలిచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఒక కొత్త రాజకీయపరమైనటువంటి ఆలోచన విధానానికి రోజు తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. తప్పకుండా రానున్న రాష్ట్ర రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ మరింత కీలక పాత్ర పోషిస్తాము. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి కోసం మరి కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో మరి కట్టుబడి ఉండి పనిచేస్తాము. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అమలు చేయడం కానీ, ప్రజలకు ఏర్పడేటువంటి కష్టాల విషయంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర కూడా మేము పోషించాలని, ఆ దిశలో ముందుకెళ్లాలని ఆలోచన చేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గత బీఆర్ఎస్ పాలననే తలపిస్తోందని, హామీల అమల్లో ఇప్పటికే కాంగ్రెస్ వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉందని కమలం నేతలు టార్గెట్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఊపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యం సాధించే దిశగా కార్యాచరణ రూపొందించుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా దక్షిణాదిపై ఫోకస్ పెట్టడంతో కేంద్రంలో కొలువుదీరనున్న ఎన్డీఏ సర్కార్లో రాష్ట్ర బీజేపీ ఎంపీలకు 2-3 కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పరిపాలన చేసిందో అదే పద్ధతిలో గత 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు ఇచ్చిన హామీల మీద నిలబడకుండా మాట తప్పే ప్రయత్నం చేయడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మరి ఈరోజు వారికి భారతీయ జనతా పార్టీ ఒక ఆశగా తెలంగాణ ప్రజలకు అనిపించింది. దాన్ని తప్పకుండా నిలబెట్టుకొని రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో, మరింత పట్టుదలతో, మరింత అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పనిచేస్తుంది. గత బీఆర్ఎస్ పాలనను టార్గెట్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంది బీజేపీ. అయితే ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు గెలవకపోయినా లోక్సభ ఎన్నికల్లో మాత్రం గట్టి ప్రభావమే చూపింది. ఈ ఫలితాలతో రానున్న కాలం తమదే అని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్న నమ్మకంతో ఉంది బీజేపీ నాయకత్వం. అధికార పగ్గాలు చేపట్టి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని ఎప్పటినుంచో ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు.